నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారా? నిన్న సండే కదా! ఎలా ఎంజాయ్ చేశారు వీకెండ్‌ని? ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళెవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నచ్చినట్లయితేనే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో విషయానికొస్తే ఇది చిన్నమ్మ సెకండ్ మంత్ వీడియో. ఫస్ట్ మంత్ ఫొటోస్ తీసినాకనే ఇంకా మిగతా మంత్స్ అన్నీ ఎలా చేయాలి, ఏ థీమ్‌లో చేయాలి ఆలోచించుకున్నాను. సో, సెకండ్ మంత్‌కి ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసుకున్నాను. అన్నీ అంటే అవే వెజిటబుల్స్ ఇంట్లో ఉన్నవే. బట్ ఆ చెఫ్ డ్రెస్ మీషోలో ఆర్డర్ చేశాను. ఆ కిచెన్ సెట్ బయట మార్కెట్‌లో తీసుకున్నాను. చెఫ్ డ్రెస్ అంత పర్ఫెక్ట్‌గా కుదరలేదు మెజర్‌మెంట్స్. మా డ్యాడీ కొంచెం సెట్ చేసి ఇచ్చారు. ఓకే. ఈ వీడియో ఈ థీమ్‌లో చేయాలి అని ఎందుకు అనుకున్నాను అంటే, ఒక ఆడపిల్ల చిన్నతనం అయినా కానీ, పెళ్ళైనా కానీ, పెళ్ళై ఓన్లీ హౌస్ వైఫ్ అయినా కానీ, లేదా ఇంట్లో మిషన్ కుట్టడం, ఏవైనా క్రియేటివ్‌గా తయారు చేయటం, ఇటువంటివి ఏవైనా చేస్తూ ఉన్నా కానీ, ఇన్‌కేస్ జాబ్ హోల్డర్ అయినా కానీ, చిన్న పిల్లలు ఉన్నా కానీ, ఒంట్లో బాగోకపోయినా కానీ, మెన్సెస్ అయినా కానీ, పండగలైనా కానీ, చావులైనా కానీ, సండే అయినా కానీ, ఫండే అయినా కానీ, ఆఖరికి ముసలి ఆమె అయినా కూడా ఈ వంట అనే దాని నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. పెద్ద పెద్ద చదువుకొని పెద్ద స్థాయిని అచీవ్ చేసి కలెక్టర్ అయిపోయినా, పోలీస్ అయిపోయినా, ఏం చదువు చదవక కూలి చేసుకున్నా, ఆఖరికి రాష్ట్రపతి అయి దేశాన్ని పరిపాలించినా ఇంట్లో మిగతా పనులకు పని మనుషులుంటారేమో కానీ, ఎవరి పిల్లలకు వారి తల్లే వండి పెట్టే దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకా ఆ చేసే పదవిలో కూడా రాదు. ఇప్పుడంటే కొన్ని ఇళ్లల్లో లేడీస్‌కి సపోర్ట్‌గా జెంట్స్ కూడా కుకింగ్ చేస్తున్నారు. హోటల్స్ రన్ చేస్తున్నారు. చెఫ్‌లుగా చేస్తున్నారు. కానీ ఒకప్పుడు పెళ్లి చూపులు అంటే అమ్మాయికి వచ్చే ఫస్ట్ క్వెషన్ వంట బాగా చేస్తావా? అని. నేను చెప్పింది కరెక్టో, రాంగో చూస్తున్న వాళ్ళే చెప్పాలి. దట్స్ వై నేను ఈ థీమ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.